ఈరోజు మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, చేసే పని సిన్సియర్గా ఉండాలని చెప్పి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక రాంగ్ ట్రాక్లోనే ట్రావెల్ చేస్తున్నది. ప్రచార యావ తప్ప చిత్తశుద్ధిగా దీన్ని అమలు చేయాలన్న ఆలోచన కొద్ది చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా బిల్లు పాస్ చేసినారు, బడ్జెట్ రిలీజ్ చేసినారు, 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ అక్టోబర్ తర్వాత మళ్ళీ కొంత మొదలుపెట్టినారు, మొట్టికాయలు వేస్తే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినారు. ఇది చేసింది ఏది రైట్ ట్రాక్ లేదు, ఇవాటి వరకు ఒక్కటి కూడా రైట్ ట్రాక్లో చేయలేదు. ఇవాళ అసెంబ్లీలో మేము బిల్లు పాస్ చేసి కూడా 3 నెలల కాలం గడిచిపోయింది. ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంట్ చేసింది లేదు. బిల్లు గవర్నర్ దగ్గర పోకముందే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిండు ముఖ్యమంత్రి గారును కొంతమంది పోయి. మరి ధర్నా మీద ఉన్న శ్రద్ధ దాన్ని ఆమోదింపజేయడంలో లేదు. చివరికి ఎంత చిత్తశుద్ధి లేని విషయం అంటే, చివరికి మా దగ్గర ఇవాళ బిల్లు పెట్టిండు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ లేవు. అసెంబ్లీకి రిపోర్ట్స్ ఈరోజు వరకు కూడా నాట్ సబ్మిటెడ్. రిపోర్ట్ ఓన్లీ రికమెండేషన్స్ ఆర్ సపోర్టెడ్ బయటికి వచ్చినాయి తప్ప టోటల్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఈరోజు కూడా ప్రవేశపెట్టలేదు. సభ్యులకు అందరికి ఇచ్చిన హామీ ఏదంటే 2 రోజుల్లో మీకు సర్క్యులేట్ చేస్తాం, పెన్ డ్రైవ్లు వేసి ఇస్తామని చెప్పినారు. అబద్ధాలే చెప్పినారు తప్ప ఇవాటి వరకు మా దగ్గర లేదు. అది ఇవాళ మా దగ్గర లేని సమాచారాన్ని ఢిల్లీలో పోయి ఇలా ఏఐసిసిలో మిగతా వాళ్ళ దగ్గర ఆ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్తున్నారు, మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉందని చెప్తున్నాడు. వేర్ ఇట్ ఈజ్. ఇక్కడ శాసనసభ శాసన మండలి చట్టబద్ధమైన సంస్థలు ఇవి. వీటిలో పెట్టకుండా నువ్వు బయటతే ఎందుకు పట్టుకొని తిరుగుతావు? వాటిని ఇక్కడ ఆమోదం లేకుండా నీకు ఇచ్చే బయట తిప్పే అధికారం ఎవరిచ్చిర్రు అసలు? ఎప్పుడైనా ఈ షుడ్ రిపోర్ట్ టు ది హౌస్కు రిపోర్ట్ చేసిన తర్వాతనే నువ్వు బయటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఈ 3 నెలల్లో మీరు చేసిన అసలు కార్యక్రమం ఏంది? ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు మీరు ఢిల్లీకి రిప్రజెంట్ చేసినారు? గవర్నర్ గారిని కలిసినారు, దీన్ని ఆమోదించమని చెప్పినారు. 2017లో కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రిజర్వేషన్లు పెంచుకుంటా ఇదే 31C కింద ప్రెసిడెంట్ గారికి బిల్లు పంపించినారు గవర్నర్ గారి ద్వారా. అది మొన్న దాన్ని విత్డ్రా చేసి ఈ బిల్లు పెట్టిండ్రు. మొన్న పెట్టిన బిల్లు పెట్టే ముందు ఆ బిల్లును విత్డ్రా చేస్తూ కూడా మేము తీర్మానం చేసినాం సభలో. మరి దాని పరిస్థితే 2017లో పంపితే ఎప్పటిదాకా కాలేదనేది మీకు తెలుసు. నువ్వే విత్డ్రా చేసినావు మొన్న. మరి నువ్వు దీని మీద ఎంత ఎఫర్ట్ పెట్టినావు? ఎన్నిసార్లు పోయినావు? గవర్నర్ కలిసినావా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏ కరెస్పాండెన్స్ చేసినావు? ఆ వాస్తవాలు బయటకు పెట్టకుండా నువ్వు మళ్ళీ రోజుకు కొత్త ప్రోగ్రాం పెడతావు ఎందుకు? ఇలా ఢిల్లీ పోతే కూడా ఢిల్లీలో 3 రోజుల ప్రోగ్రాం ఏంటిది? మొదటి రోజు పార్టీ అధ్యక్షులకు రిప్రజెంటేషన్, 2 రోజు ధర్నా, 3వ రోజు అందరినీ కలుస్తాడట ఆయన. మరి పోయేది ప్రెసిడెంట్ దగ్గరికి పోయి అందరినీ తీసుకుపోయి హౌస్లో అందరం రిక్వెస్ట్ చేసినాం, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, మేము అందరం రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మరి దాని మీద ఎక్కడ కట్టుబడి ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ? ఇవాళ ఇప్పటికీ ప్రచార యావ తప్ప బీసీలకు ఏమైనా చేయాలనే చిత్తశుద్ధి లేని అంశం ప్రస్ఫుటంగా ఇవాళ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ 1951లో స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ రోజు కులగణన చేయాలని ఫైల్ సర్క్యులేట్ అయితే కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. కొట్టేసి కాకా కాలేల్కర్ కమిషన్ వేసింది. చివరికి ఆ రిపోర్ట్ను కూడా పార్లమెంట్లో ఆమోదం లేకుండా తుక్కులో పడేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకుండా చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. అందుకే రాహుల్ గాంధీ మొన్న ఓపెన్గా ఒప్పుకున్నాడు, మేము తప్పులు చేసినాం. ఇంకా చాలా చేసినారు మీరు, ఇంకా రియలైజ్ కావాల్సింది చాలా ఉంది. మీ తప్పులు దిద్దుకోవడానికి ఇది సరైన మార్గం కాదు. ఇప్పటికైనా ప్రజాబాహుల్యంలోకి మీరు స్పష్టంగా 42% రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. గవర్నర్ దగ్గర ఫైల్ ఉంటుంది, నువ్వు కాదు కదా ఆర్డినెన్స్ ఇచ్చేది, గవర్నర్ సంతకం పెడతాడా? సాధ్యమా? అయ్యే పనేనా? టెక్నికల్గా సాధ్యమా? నువ్వు ఈ 3 నెలల్లో నువ్వు నిజంగా సిన్సియర్ పనిచేసి ఉంటే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి ఉండే. లేదంటే ఫస్ట్ తీర్మానం పెట్టిన రోజే 9th షెడ్యూల్ అని తీర్మానం పెట్టాల్సి ఉండే. అప్పుడు పార్లమెంట్ మెంబర్ల మీద కూడా ఒత్తిడి పెరిగేది. అలా అడిగే హక్కు కూడా లేకుండా చేసినావు. 31C కింద మాత్రమే గవర్నర్ గారితో రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఫైల్ అనుమతి అడిగినావు. అది ఉన్న చట్టాలకు ప్రొటెక్షన్ అది. అంతే తప్ప నువ్వు వేరే అడగలేదు.
అది చట్టమే అవకాశం లేనప్పుడు ప్రొటెక్షన్ వచ్చే అవకాశం అంతకంటే లేదు. మరి ఇటువంటి తప్పుడు పద్ధతులలో ఇప్పటికైనా మార్చుకొని అవసరమైతే హౌస్ని మళ్ళీ ఒకసారి పిలవండి, మళ్ళీ అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. 42% సాధించడానికి ఒక ఉమ్మడి ఉద్యమం, ప్రజాస్వామ్య ఉద్యమం తెలంగాణ మొత్తం ఉద్యమించాలి. దాంట్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. 42% ఖచ్చితంగా ప్రజలకు చేరేదాకా తెలంగాణ నిద్రపోదని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే అన్న చెప్పినట్టు జయలలిత గారు ఎట్లయితే ఢిల్లీలో పోయి కూర్చున్నదో మీరు ఢిల్లీలో ఉండండి, ఢిల్లీలో 8వ తారీఖు తర్వాత ఉండండి, ప్రజలకు పిలుపునివ్వండి. ఇది సాధించేదాకా తెలంగాణలో ఉద్యమాలే నడుస్తాయి. ఇక్కడ పరిపాలన ఉండదు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవు, ఏది ఉండదని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.